సంతోషం అండి. ఎందుకంటే దయ్యానికి మనము మరి చిన్న సాక్ష్యంతో స్టార్ట్ చేస్తాను. దేవుడు మరి నా జీవితంలో కొన్ని వందల కార్యాలు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల కార్యాలు చేశాడు. అయితే సాక్ష్యం లేకపోతే మీకైనా కానీ ఖచ్చితంగా ఏముండాలి? సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం ఉండాలంటే ఏం చేయాలి? అదిగో తాగుబోతాడు ఉంటాడు, వాడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, ఇడికి వచ్చి మళ్ళీ మొర పెడతా ఉంటాడు. సాక్ష్యమా? అదిగో ఆ స్త్రీ తప్పు చేస్తా ఉన్నది, మళ్ళీ ఇడికి వచ్చి మొర పెడతా ఉంది. సాక్ష్యమా? కాదు. నీ జీవితం ఎప్పుడు మారుతుంది తెలుసా? ఈ కాలపు వాక్యాన్ని నమ్మినప్పుడు, ఈ కాలపు వర్తమానం నమ్మినప్పుడు, ఈ కాలపు పక్షిరాజును నమ్మినప్పుడు. గట్టిగా చెప్తామా? కదండి. మరి ఒకనొక సమయంలో మనం ఎక్కడున్నాం? లోకంలో పాపంలో మునిగి తేలిపోతా ఉన్నాం. కానీ ఈ కాలపు ప్రవక్తే గనక రాకపోతే పిచ్చి పట్టిన కాలంలో మనం అందరం ఉన్నాం. అయితే గమనించండి, అదిగో ఆ యొక్క పిచ్చి పట్టిన కాలంలోనే ఈ కాలం కొరకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది. మీరు కనుక బైబిల్ చదివితే ప్రతి ఒక్కరూ అబ్రహాం మొదలుకొని ఆదాం మొదలుకొని కూడా, అవునా, ప్రతి ఒక్కరు ఈ కాలం కొరకే ఎదురు చూశారు. గట్టిగా ఆమె చెప్తామా? కానీ ఎవరికి అంత లేదు. వాళ్ళందరూ కోళ్ళ కింద, ఎద్దుల రక్తం కింద, పశువుల రక్తం కింద ఉంటే నీవు నేను మనము స్వయాన యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నాం. గట్టిగా ఆమె చదివా? గట్టిగా ఆమె చదివా? నువ్వు ఎంత ఆమెనంటే ఇక్కడ అన్ని దయ్యాలు మారిపోతాయి. నువ్వు ఎంత హల్లెలూయా అంటే అన్ని రోగాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఎంతగా నువ్వు దేవుణ్ణి ఒకసారి నిజంగా మీరందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషమేనా? చప్పట్లతో దేవుని మహిమ. అందుకే క్రమం లేకపోతే దేవుడు రాడంట. ఉన్నారా? ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఏమైనా దాన్ని ఏమంటారు, పూనకం వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? చూసారా పూనకం అంటే? నాకు తెలియదు. దయ్యం, నీ దేవతనం దాన్ని దయ్యం అంట. అవునా? అవునా కాదండి? ఉంటది ఇట్లా ఇట్లా. ఒకేళ వాడేం చేస్తుంటాడు, అక్కడ కొడతా ఉంటాడు. అవునా? కొడతా ఉంటే లయ తప్పిపోయింది అనుకో, ఏం చేస్తుంది అది? ఏం చేస్తుంది అది? దయ్యం పట్టేది ఏం చేస్తుంటది? మామూలు కొట్టదు. ఇవన్నీ వాత్సయి ఇవన్నీ. అవునా? దయ్యానికి అంత శక్తి ఉన్నప్పుడు, దయ్యానికి అంత శక్తి ఉన్నప్పుడు మరి నువ్వు ఎవరిని అంగీకరిస్తున్నావు? నువ్వు ఎవరిని అంగీకరిస్తున్నావు? దయ్యమే అంతగా లయ తప్పిపోతే ఏం చేస్తావు తెలుసా? మామూలుగా వాయించదు. వాయించడం అంటే తెలుసుగా, వాత్సయి పొంగుతాయి ఇవి. అవునా? దయ్యానికి ఎంత శక్తి ఉన్నప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారినా? ఎవరు వచ్చారైనా? ఎవరైనా నోర్లు తెరవాలి. ఎవరైనా స్వయాన అది ఎవరి కోసం రాలే తెలుసా? ఇప్పుడు కూడా చెప్పట్లు. చూడండి చూడండి నాతో పాటు. అది మామూలు చేతులతో కొట్టు. పైన నెత్తి మీద టవల్ తీయండి. ఒక్క జస్ట్ వెయిట్. ఆల్ ఆఫ్ యూ టవల్ తీయండి. మీరు కూడా బ్రదర్, నెత్తి మీద మళ్ళీ చలిలు, ఎండలు, వర్షాలు అవన్నీ ఏం చేయాలి తెలుసా? వచ్చాడు, వాడికి వచ్చాడు. వానికి అవకాశం ఏమో చెప్పట్లో. ఎంతమంది చేతులు ఉన్నాయండి? అందరికి చేతులు ఉన్నాయి కదా? కొట్టండి నాతో పాటు.
అర్థమైందండి? మళ్ళీ కొడదామా చెప్పట్లు? హల్లెలూయా. క్రమము లేకపోతే దయ్యం పనిచేస్తుంది, క్రమం ఉంటే దేవుడు పనిచేస్తాడు. అవునా? కూర్చోండి అమ్మా. మీ లైన్ చూసుకోండి, ముందు లైన్ చూసుకోండి, ఇటు ఇటు. ఎందుకంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చామా? ఆత్మీయాహారం తినడానికి వచ్చాం. అవునా? ఇక్కడ ఏం పెళ్ళి జరగట్లే. పెళ్ళిళ్ళు చూసారా? ఎటు పడితే అటు, ఈడొకళ్ళు ఆడొకళ్ళు అలా ఉంటారు. అవునా? మరి ఇటు మొత్తం మీరు ఎప్పుడైతే క్రమంలో ఉంటే దేవుడు పనిచేస్తాడంట. చప్పట్లు కొట్టారు కదండి, దాని యొక్క అర్థం ఏంటి తెలుసా? చప్పట్ల ద్వారా కూడా దేవుని మన మధ్యకి తీసుకొని రావచ్చు. ఆమె చెప్దామా? అదే ఆమె చెప్దామా? పాటల ద్వారానే కాదండి, వాక్యం ద్వారానే కాదు. చప్పట్లు కొడతా ఉన్నప్పుడు మరి బైబిల్లో ఉంటది, చప్పట్లతో కూడా దేవుని ఆరాధించవచ్చని మరి దావీదు చెప్తా ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్దామా? ఆమె చెప్దామా? నువ్వు ఎంతగా పలుకుతా ఉంటావో అంతగా నీలోనికి నువ్వు తెరవాలి. ఏంటి? హృదయం తెరవాలి. నీవు హృదయం ఎప్పుడైతే తెరుస్తావో నీలో దయ్యం వెళ్ళిపోతుందంట. అరే నేను ఉండలేను ఆ యొక్క శరీరంలో. ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మనిషి యొక్క పరిచర్య జరుగుతా ఉన్నది ఇక్కడ. అదిగో వాక్యం ఇక్కడ ఆల్రెడీ తెరవబడతా ఉన్నది. గట్టిగా ఆమె చెప్దామా? గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎక్కువ గుంపుని ఇష్టపడదు తెలుసా? గుంపులో ఎవరుంటారు? అవునా? అందుకే బైబిల్లో గనక మీరు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు గనక చూస్తే ప్రతి చోట మోషే కాలంలో 20 లక్షల మంది ఉన్నారు. కుంటోడు వచ్చాడు, గుడ్డోడు వచ్చాడు, మూగోడు వచ్చాడు, చెవిటోడు వచ్చాడు. అవునా? అందరు వచ్చారు. కానీ చివరికి ఎంతమంది మిగిలితా వచ్చారు? కేవలం ఇద్దరే. గట్టిగా ఆమె చెప్తావా? గట్టిగా ఆమె చెప్తావా? ఆ యొక్క ఇద్దరు నువ్వు ఉన్నావా సహోదరి సహోదరుడా? నిజంగా ఉన్నది గట్టిగా ఆమె చెప్తావా? హల్లెలూయా. yes. అదే రీతిగా మనం అలా చూసుకుంటూ పోతే ప్రతి 400లకు ఒకసారి దేవుడు ఏం చేశాడు? భూమి మీదకి ఒక ప్రవక్తను పంపించాడు. ఎన్నేళ్ళకంట? నేను అడుగుతా లాస్ట్లో, ఇప్పుడు కాదు, లాస్ట్లో అడుగుతా. ఎవరు చెప్పలేదో వాళ్ళకి ఏం చేస్తానంటే ఖచ్చితంగా కొరగడ వాటి కలిసింది వస్తుంది. హల్లెలూయా. కొరడ అంటే ఏదో కాదు, ఇదే ఈ కాలపు వాక్యమే కొరడ. ఈ కాలపు వాక్యమే. హల్లెలూయా. మంచిదండి, చాలా చాలా సంతోషం. మరి మనము ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? ఎన్నిసార్లు భోజనం చేస్తారు మీరు? అవునా? 3 సార్లు తింటాం. తింటారా? బెల్లు కొడతా ఉంటది. ఏంది? 9 అయితే ఉదయం టిఫిన్ కోసం బెల్లు కొడతా ఉంటది. 1 గంటకు బెల్లు కొడతా ఉంటది. ఇప్పుడు కూడా బెల్లు కొడతా ఉంటది. తినొచ్చినారా? తిని రాకుంటే ఇదిగో ఈ బెల్లు కొడుతుంది. గట్టిగా ఆమె చెప్తావా? శరీరం ఎట్లా ఆకలిగా ఉంటుందో ఆత్మ కూడా ఆకలిగా ఉంటుంది తెలుసా? చాలా మందికి అదిగో అన్నం తింటా ఉంటారు, కానీ ఇదిగో ఆత్మకు చాలా మంది ఏంటి తెలుసా? ఇదిగో ఈ ఆకలి తీర్చుకుంటా ఉంటారు, సెల్ ఫోన్ ఆకలి తీర్చుకుంటా ఉంటారు. ఉన్నారా మీరందరు ఇక్కడే? హల్లెలూయా. కొందరికి తాగుడు ఆకలి తీసుకుంటా ఉంటారు, కొందరికి పాపం ఆకలి తీర్చుకుంటా ఉంటారు. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాయా? నేనేం మాట్లాడతాను నాకు అర్థమవుతా ఉన్నదండి, మీకు అర్థమవుతా ఉందా? హల్లెలూయా. కానీ నువ్వు తీర్చుకోవాల్సింది ఏది తెలుసా? వాక్యం. ప్రతిరోజు ఏం చేయాలి తెలుసా? శరీరానికి ఎన్ని సార్లు పెడతా ఉంటావో అన్ని సార్లు వాక్యం తీసుకోవాలి. జీవం. ఇదేంటి తెలుసా? జవాబు. బైబుల్ అంతా క్వశ్చన్ అయితే జవాబు ఏంటి తెలుసా?
ఈ కాలపు వాక్యమే జవాబైంది. గట్టిగా ఆమె చెప్దామా? గట్టిగా ఆమె చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటావు, ఒకరోజు తినకుండా చూద్దాం, ఒకరోజు తినకుండా ఉంటారా? ఒక్కరోజు తినకుండా ఉంటారా? తినకపోతే ఏమవుతావు? అవునా? బలహీనమైపోతా ఉంటాం. ఈరోజు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుడారా, ఆత్మ కూడా అదే రీతిగా బలహీనమవుతుందంట. ఆత్మ కూడా అదే రీతిగా ఆకలిగొంటా ఉంటుందంట. అదిగో దాహం. మనకు బైబిల్లో సమరశ్రీ ఏం చేస్తా వచ్చింది? దాహం కొంటా వచ్చినది. ఏ దాహం? ఈ దాహం కాదు, జీవాహారం అనే దాహం. గట్టిగా చెప్తావా? హల్లెలూయా. ఓకే అండి, చాలా చాలా సంతోషం. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడును గాక. మరి నేనైతే అంత గొప్పవానైతే కాదు, కానీ మా ఎదుట గొప్ప వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. నేను చాలా చిన్న వ్యక్తిని, అందరికంటే చాలా చిన్న వ్యక్తిని. కానీ ఇక్కడ చిన్న పెద్ద అనేది కాదు, కానీ బైబిల్లో మనకు ఇర్మియా చిన్నవాడే, సమూయేలు చిన్నవాడే, అవునా కాదండి? దావీదు చిన్నవాడే. అయితే ఆ యొక్క చిన్నవారిలో ఉండి కూడా దేవుడు మాట్లాడగలడు. గొప్ప వాళ్ళ ఎదుట వెర్రి వాళ్ళని ఎన్నుకొని అక్కడ నిలబెడతాడట. గట్టిగా ఆమె చెప్తావా? అందుకొరకే దేవుడు ఎక్కడ దాగి ఉన్నాడండి? సామాన్యతలో దాగి ఉన్నాడు, గొప్పలో ఎన్నడూ దాగిలేడు. అందుకొరకే మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మిస్తూ వచ్చాడు? ఎందుకు అక్కడ జన్మించాలి? ఏమయ్యా, ఎందుకు ఆయన అక్కడే ఎందుకు జన్మించబడాలి? ఎందుకంటే పశువుల పాకలో అది గొప్ప ఇంట్లో జన్మించవచ్చుగా, రాజుల ఇంట్లో జన్మించవచ్చుగా, కానీ ఆయన ఎందుకు ఆ రొచ్చును ఎన్నుకున్నాడంటే, ఎందుకు ఎన్నుకున్నా అంటే గొప్ప వాళ్ళు వెళ్ళి చూడొచ్చు, ఏమి లేని వాళ్ళు వెళ్ళి చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్తావా? అయితే చాలా సంతోషం అండి, నిజంగా. చూద్దాం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి చదవండి.